Good morning. We are discussing enzyme topic. Today our topic is factors affecting enzyme activity. What are the factors affect enzyme activity? There are three factors are there, that is temperature, pH and concentration gradient. Temperature, pH and concentration gradient, these things are affect the enzyme activity. So enzymes they function narrow range of temperature and pH. Its optimum temperature is 40 degrees centigrade. ఎంజిమ్స్ యొక్క ఆప్టిమమ్ టెంపరేచర్ 40 degrees centigrade. అంటే ఈ 40 degrees centigrade వద్ద దేర్ యాక్షన్ ఈజ్ మోర్, దే ఫంక్షన్ నార్మల్లీ. సో బిలో దట్ 40 degrees centigrade, 40 degrees centigrade కంటే తగ్గితే టెంపరేచర్ ఏమవుతుంది? ఇట్స్ యాక్షన్ డిక్లైన్డ్, ఎంజిమ్స్ యాక్షన్ ఈజ్ డిక్లైన్డ్ వేర్ బిలో ద 40 degrees centigrade. దీన్ని బేస్ చేసుకునే ఫ్రిజ్. సో ఫ్రీజర్లో టెంపరేచర్ ఈజ్ లో, so their enzymes are inactive state. Below 40 degrees centigrade enzymes are inactive state. అందువల్లనే మనం ఫ్రిడ్జ్లో ఉపయోగించే సబ్స్టెన్స్ అంటే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ మెటీరియల్స్, ఫ్రూట్స్ ఏవైనా సరే, సో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎంజైమ్స్ అనేవి పనిచేయవు, దే ఆర్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ కాలం మనము స్టోర్ చేసుకుంటాం. సో ఈ ఫంక్షన్ మీదనే మనకు ఫ్రీజర్ అనేది పనిచేస్తుంది, రైట్. అదేవిధంగా pH కూడా చూడండి, ఇక్కడ ఈచ్ ఎంజైమ్ షోస్ హైయెస్ట్ యాక్టివిటీ అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ అండ్ pH. ఇట్ షోస్ హైయెస్ట్ యాక్టివిటీ, ఎంజైమ్స్ షోస్ highest activity at a particular temperature and pH. That value that is called as optimum temperature and optimum pH. Optimum temperature and optimum pH. So below these optimum temperature enzymes are in active state. Above these optimum temperature enzymes undergoes denature, and enzymes undergoes denature, right. అంటే ఆప్టిమమ్ టెంపరేచర్ కంటే తగ్గితే ఎంజైమ్స్ అనేవి ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి, అంటే క్రియావంతంగా ఉండవు. అదే ఆప్టిమమ్ టెంపరేచర్ కంటే పైకి అంటే టెంపరేచర్ పెరిగితే ఏమవుతుందంటే ఎంజైమ్స్ అన్నీ కూడా క్షీణించిపోతాయి. ఎంజైమ్స్ అండర్గోస్ డీనేచర్ అంటే క్షీణించిపోవడం, రైట్. లో టెంపరేచర్, సో దీస్ ఆర్ ఇన్యాక్టివ్ స్టేట్, అండ్ హై టెంపరేచర్ ఎంజైమ్స్ అండర్గోస్ డిస్ట్రాయ్, రైట్, క్షీణించిపోతాయి. సో వెన్ ఇంక్రీజ్ ఇన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, సో ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుందంటే దే ఆర్ డిపెండ్ ఆన్ ద సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎంజైమ్ యాక్టివిటీ ఆల్సో ఇంక్రీజెస్, enzymes activity also increases. So increase in substrate concentration, what will happen? Velocity of reaction also rises first. సో ఫస్ట్ ఏమవుతుంది, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ నంబర్ పెరిగే కొద్దీ ఎంజైమ్ యొక్క రియాక్షన్ రేట్ కూడా పెరుగుతుంది. అయితే ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఇంకా పెంచితే ఏమవుతుంది? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇదేంటంటే ఎంజైమ్ యాక్టివిటీ అట్ pH. సో దిస్ ఈజ్ ద ఆప్టిమమ్ టెంపరేచర్, ఆప్టిమమ్ pH. ఇంతవరకు ఏమవుతుందంటే pH పెరిగే కొద్దీ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే కొద్దిసేపు తర్వాత pH కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతాయి. So more than optimum pH, if pH is increased more than optimum, then enzyme activity is declined. Here also see the graph, temperature, enzyme activity. If temperature increases from 0 to optimum temperature, enzyme activity is high, that is maximum velocity or maximum reaction. After that even temperature increases but the enzyme action is declined due to high temperature, they undergoes destroy or denature, right. అంటే ఇక్కడ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ అనేది సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సీ దిస్ గ్రాఫ్ ఆల్సో. ఇక్కడ ఏంటంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాం, వెలోసిటీ, మ్యాక్సిమం వెలోసిటీ ఎంతవరకు అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇఫ్ ఇంక్రీజెస్, వెలోసిటీ, మ్యాక్సిమం వెలోసిటీ ఆఫ్ ఎంజైమ్ ఆల్సో ఇంక్రీజెస్ అప్ టు certain period. After that even substrates increases, there is no increase in maximum velocity because here number of enzymes are fewer than the substrate molecules. See here, increase in substrate concentration, velocity of reaction rises first. After that what will happen? Reaches maximum velocity, it reaches
maximum velocity, that is Vmax. Vmax means maximum velocity. అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎంజైమ్ యొక్క మ్యాక్సిమం రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనం మ్యాక్సిమం వెలోసిటీ అంటాం. సింపుల్గా మనం Vmax అని చూపించినాం. సో రీచెస్ మ్యాక్సిమం వెలోసిటీ విచ్ ఈజ్ నాట్ ఎక్సీడెడ్. ఇంకా సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ చేస్తే, ఇఫ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్, there is no increase in velocity, there is no increase in reaction of enzyme activity. Because ఎందుకట్లా జరిగింది అంటే there are more substrate molecules are there but only fewer enzyme molecules are present. Enzyme molecules are present. So because few enzyme molecules are present than substrate molecules. Substrate molecules more గా ఉన్నాయి కదా, enzyme molecules are fewer. So that ఏం జరిగింది, maximum velocity is స్టాప్. ఇక్కడితోనే అది స్టాప్ అవుతుంది. అయితే ఇక్కడ Vmax అంటే Km వాల్యూ ఇచ్చినాడు. ఏంటి, వాట్ ఈజ్ Km? Km is nothing but Michaelis Menten constant. Michaelis Menten constant, that is nothing but substrate concentration required to cause half of the maximum reaction rate is called Michaelis Menten constant. So substrate concentration required to cause half of the maximum reaction rate. సపోజ్ ఇక్కడ Vmax అంటే మ్యాక్సిమం వెలోసిటీ కావడానికి 100 సబ్స్ట్రేట్స్ అవసరం అనుకుందాం. 100 సబ్స్ట్రేట్స్. సో Vmax అంటే ఎంజైమ్ యొక్క మ్యాక్సిమం వెలోసిటీ రీచ్ కావడానికి ఇట్ రిక్వైర్స్ 100 మాలిక్యూల్స్ ఇక్కడ. అయితే దీంట్లో ఏమంటున్నాం, హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం వెలోసిటీ, ఇట్ మీన్స్ Vmax by 2. Vmax by 2 అంటే ఎంత, 100 by 2, దట్ ఈస్ 50. సో 50 అనేది Km వాల్యూ. 50 అనేది Km వాల్యూ. సో సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ రిక్వైర్డ్, substrate concentration is required to cause half of the maximum velocity. Maximum velocity, half of the maximum velocity means Vmax by 2. Half of the maximum reaction rate is called Michaelis Menten constant. Michaelis Menten constant, that is about Km value. Km value. So this is about factors affecting enzyme activity. There are 3 factors are there: temperature, pH